ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం శంకరి గారు. నమస్తే సూరి. సో ఓపోనోపో టెక్నిక్ మనందరికి కూడా తెలిసిందే, కానీ చాలా మంది అది ట్రై చేస్తున్నా కూడా ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అని అంటూ ఉన్నారు. దాన్ని ఏ రకంగా చేయాలి మేడం? ఆ టెక్నిక్ ఫాలో అవ్వాలి అంటే అసలు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? దాంతోపాటు ఆ టెక్నిక్ పర్టికులర్గా ఈ టైంలో చేయాలి, ఇలా చేయాలి అంటూ ఏమైనా ఉంటుందా మేడం? ఓపోనోపోనో టెక్నిక్ అండి త్రూ అవుట్ ద డే చేసినా ఏం ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుందంటే మనలో నెగిటివిటీ అనేది పోతుంది. ఒక వ్యక్తి మీద కానీ, డబ్బు మీద కానీ, ఒక వస్తువు మీద కానీ మనకున్నటువంటి నెగిటివ్ ఫీలింగ్ని పోగొట్టుకోవడానికి ఈ ఓపోనోపోనో టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తిని చూడగానే మనకి కోపం రావచ్చు, ఆ వ్యక్తి మాట్లాడితే ఇరిటేట్ అవ్వచ్చు. అంటే బేసికల్గా మనకి వాళ్ళ మీద ఇష్టం ఉండొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడే కొన్ని మాటలకి మనం ఇరిటేట్ అవుతూ ఉంటాం. అందుకోసం వాళ్ళని దూరం పెడుతూ ఉంటాం. అంటే ఇది ఏమైంది, వాళ్ళకి మీకు మధ్య ఉన్నటువంటి ఒక చిన్న బ్లాక్. పూర్వకాలంలాగా మీరు అంత ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారు. ఏదో సమ్ గ్యాప్ అనేది, ఇన్ ఆర్డర్ టు రిమూవ్ దట్ గ్యాప్ ఈ ఓపోనోపోనో టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది. సో హియర్ ఏంటంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో ఐఎమ్ సారీ, ఏదో నిన్ను ఏదో ఒక విధంగా నేను బాధ పెట్టి ఉండొచ్చు, సో అదే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ సారీ ఫర్ దట్, ప్లీజ్ ఫర్గివ్ మీ, క్షమించేస్తారు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఎప్పుడైతే మనిషి క్షమాపణ అని చెప్పడం మొదలు పెడతాడో అవతల వాళ్ళు రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఓపోనోపోనో టెక్నిక్ వలన కేవలం మనీని అట్రాక్ట్ చేయడం మాత్రమే కాదండి, చాలా పనులకి మనకి ఉన్నటువంటి గ్యాప్స్ని రిమూవ్ చేస్తుంది, చాలా బ్లాకేజెస్ని రిమూవ్ చేస్తుంది అనమాట. అంటే కొన్ని పనులు అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు మనం ల్యాగ్ అయిపోతుందో అని అనుకుంటుంటాం. ఆ గ్యాప్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ ఓపోనోపోనో టెక్నిక్ ఉపయోగపడుతుంది. మనం రోజు కూడా ఒక 108 టైమ్స్ చాంట్ చేయండి. సో ఈ చాంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ రిలాక్స్ అయిపోతుంది. సో బాడీ ఎప్పుడు స్టఫ్ అయిపోయి ఉంటుందంటే నెగిటివ్ బ్లాక్స్ ఉన్నప్పుడు స్టఫ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఓపోనోపోనో చెప్పేసి రిలాక్స్ అయిపోతామో బాడీ చాలా తేలికగా ఉంటుంది అనమాట. అప్పుడు మనం దాని గురించి ఆలోచించడానికి కానీ, దాన్ని అట్రాక్ట్ చేయడానికి కానీ మనం బాడీలో ఫ్రీనెస్ అనేది దొరుకుతుంది. సో దానికోసం ఈ ఓపోనోపోనో టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ ఓపోనోపోనో అంటే, యూనివర్స్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మనీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో మనీ విషయంలోనే కావచ్చు, అలాగే రిలేషన్స్ విషయంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ చిన్న పొరపాటే అలా పెద్ద పెద్దది అయిపోతుంది, దూరం అయిపోతుంటాయి. సో ఈ ఓపోనోపోనో చేయడం వల్ల అలాంటి బ్లాక్స్ అన్నీ కూడా రిలీవ్ అయిపోతాయి. నిజంగా చెప్పాలంటే ఓపోనోపోనో అనేది ఒక ఎక్సలెంట్ టెక్నిక్ అనమాట. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల నిన్ను నువ్వు రియలైజేషన్ చేసుకుంటావు, అవతల వ్యక్తి మీద నువ్వు క్రియేట్ చేసుకున్న నెగిటివ్ బ్లాక్ని రిమూవ్ చేసుకుంటావు. సో అలా రిమూవ్ చేయడం వల్ల ఆ వ్యక్తి నీకు పాజిటివ్గా కనబడతాడు. అలాగే నువ్వు పంపించేటటువంటి ఈ ఫ్రీక్వెన్సీ వల్ల వాళ్ళకి నీకు మధ్య ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి తొలగిపోతాయి. సో దానికోసం ఈ ఓపోనోపోనో టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఓపోనోపోనో టెక్నిక్ ఎంత ఉపయోగపడుతుందో గ్రాటిట్యూడ్ కూడా అంతే ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ దీస్ టూ, గ్రాటిట్యూడ్ అండ్ ఓపోనోపోనో, మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి మనకు ఒక వే అనేది దొరుకుతుంది అనమాట. మనం ఏదైతే అనుకుంటున్నామో దీన్ని ఎలా సాధించాలి, నేను ఎప్పుడు సాధించగలను అనేటటువంటి ఆలోచన నుంచి నాకు ఒక దారి దొరికింది అనే ఆలోచనకి మనం వస్తామన్నమాట. సో నిజంగా ఈ ఓపోనోపోనో అనేది, క్షమాపణ అనేది తెలుగులో కూడా మనం కర్మ సిద్ధాంతం ఉంటుంది, అందులో కూడా మనం చెప్తూ ఉంటాం. ఎందుకు నేను లాగైపోతున్నాను, ఎందుకు బాధపడుతున్నాను అంటే పూర్వజన్మలో నేను చేశానేమో కామన్గా అనేస్తుంటాం. ఎప్పుడో ఏదో పొరపాటు జరిగిపోయింది. సో ఆ పొరపాటు జరిగిందా జరగలేదా అని మనం ఆలోచించుకునే లోపు ఈ బ్లాగ్స్ని రిమూవ్ చేసుకోవడం వలన మనకు కొంత బెనిఫిట్ అనేది జరుగుతుంది. సో ఓపోనోపోనో ఈజ్ వెరీ గుడ్. బాడీ హీల్ అవ్వడానికి కూడా ఓపోనోపోనో బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎక్కడన్నా పెయిన్స్ అవి ఉన్నా చేసినా కానీ ఇఫ్ యూ కీప్ యువర్ హ్యాండ్ అండ్ ఓపోనోపోనో చెప్పండి, చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. సో ఓపోనోపోనో వల్ల మనీ వస్తుంది,
అలాగే యూనివర్స్తో కనెక్ట్ అవ్వచ్చు, మనకి మంచి పాజిటివిటీని డెవలప్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ క్లాసెస్లో కూడా మనం ఏంటంటే హోపోనోపోనో రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట. అట్లీస్ట్ ఒక 2 మాలాస్ వరకు హోపోనోపోనో ప్రాక్టీస్ చేసి దెన్ యూ కెన్ సిట్ ఫర్ ద మెడిటేషన్. అప్పుడు ఏంటంటే మనకు కావాల్సినటువంటి గోల్ మీద మనకి వే అనేది చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏదైతే దక్కించుకోవాలనుకున్నారో దానికి నీకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా వే అనేది చూపించవచ్చు. సో మరి ఎవరికైనా కూడా మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్? సో ఒక 5 days నేను ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నాను. ఏంటంటే ఈ 5 days కూడా మీ టోటల్ మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవడానికి విత్ సమ్ టెక్నిక్స్, గ్రాటిట్యూడ్తోని, ఫర్గివ్నెస్తోని, వాటర్ గ్లాస్ టెక్నిక్తోని మిమ్మల్ని మీరు కంప్లీట్ పాజిటివ్గా, కంప్లీట్ యువర్ స్ట్రక్చర్ షుడ్ బి చేంజ్ టు పాజిటివ్. అంటే ఒక 5 days నాతో ట్రావెల్ చేయగలను అనుకునే వాళ్ళకి విత్ ఎ సింపుల్ అమౌంట్ ఆఫ్ 5 days క్లాస్ని నేను కండక్ట్ చేస్తున్నాను. అది September 1st to September 5th. ఓకే, ఈవినింగ్ 8:30 to 9:20 క్లాస్. సో ఇందులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అంటే కంప్లీట్గా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవడం ఎలాగా, అలా పాజిటివ్గా మారడం వలన వాళ్ళకి కలిగే బెనిఫిట్ ఏంటి, వాళ్ళు ఒకరోజు కంప్లీట్గా ఒక వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విధంగా మారడానికి ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.